హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024కు సంబంధించి ఫిజికల్ సైన్స్ పార్ట్లో 50 మార్క్స్కు కనీసము 25 మార్క్స్ వచ్చే విధంగా ఏమేం క్వశ్చన్లు చదవాలి. కేవలం జస్ట్ పాస్ మార్క్స్ 20 నుంచి 25 మార్కులు తెచ్చుకోవచ్చు ఈ క్వశ్చన్స్ చదివితే. ఆల్రెడీగా మనం 50 రావాలంటే ఎలా అనేది అప్లోడ్ చేసాం, అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్లేలిస్టు 10th పబ్లిక్ ఎగ్జామ్స్ 2024 అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. అవి 50 రావాలంటే అవన్నీ చదవాలి. జస్ట్ పాస్ మార్క్స్ వస్తే మనకు ఒక 20 మార్కుల నుంచి 25 మార్కులు వరకు ఫిజికల్ సైన్స్లో ఏమేం క్వశ్చన్ చదవాలి అనేది చెప్తున్నాం. 8 మార్కుల క్వశ్చన్ చూస్తే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్, అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్, అలాగే హౌ డు యూ కరెక్ట్ ద డిఫెక్ట్ మయోపియా. 8 మార్కుల క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోఫియా. ఒకసారి మయోపియా హైపర్మెట్రోఫియా క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంటు బోర్డు పైన ఉన్నటువంటి అక్షరాలు తనకు సరిగా కనపడడం లేదు, అందరికీ కనపడుతున్నా తనకు కనపడడం లేదు, అతనికి ఏ ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటాడు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోఫియా అంటాడు. ఏ స్టూడెంట్ వేర్స్ స్పెక్టికల్స్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ హీ హ్యాస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కరెక్షన్ అని అంటాడు. అంటే ఒక స్టూడెంట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ చదవడానికి అతను స్పెట్స్ వాడుతున్నాడు అంటే అతనికి ఏ ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే హైపర్మెట్రోఫీ. ఇలా ఇండైరెక్ట్గా కూడా అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో క్వశ్చన్, అలాగే డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, డెరైవ్ R is equals to R1 plus R2 plus R3. దీంతోపాటు ఇది సిరీస్ క్వశ్చన్, దీంతోపాటు ప్యారలల్గా ఉంటుంది. 1/R is equals to 1/R1 plus 1/R2 plus 1/R3, అది కూడా డెరైవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 3 క్వాంటమ్ నంబర్స్ ఇన్ ప్రెడిక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్. ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 3 క్వాంటమ్ నంబర్స్ ఇన్ ప్రెడిక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్. 3 క్వాంటమ్ నంబర్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో క్వశ్చన్ ఉంది, ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, డిఫైన్ మోడర్న్ పీరియాడిక్ లా, డిస్కస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. వెరీ ఇంపార్టెంట్ వన్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్లో వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే ఇక్కడ, వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ డు ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ చేంజ్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్, ఎక్స్ప్లెయిన్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ ఎలక్ట్రో నెగటివిటీ. ఇవి గ్రూప్స్ పీరియడ్స్లో ఎలా మారుతాయి అనేటువంటిది ఇంపార్టెంట్ వన్. దీని తర్వాత 8 మార్క్స్కి ఇంకా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ BeCl2 యూజింగ్ హైబ్రిడైజేషన్. వెరీ ఇంపార్టెంట్ కెమికల్ బాండింగ్ చాప్టర్లో. అలాగే ఏదో ఒకటి బోరాన్ ట్రైఫ్లోరైడ్ కానీ హైబ్రిడైజేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేది ఫార్మేషన్ ఆఫ్ BeCl2 లేదా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3 మాలిక్యూల్ యూజింగ్, ఇది వస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, సజెస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ చాప్టర్లో ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ చాప్టర్లో బాగా నేర్చుకోవాలి. తర్వాత డయాగ్రామ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కనెక్టెడ్గా కరెక్ట్గా రిలేటెడ్గానే వేయాలి. ఎక్కడ ఎయిర్ వాటరు, ఎక్కడ ఓన్లీ వాటర్ అండ్ ఆయిల్, ఎక్కడ డ్రై ఎయిరు, ఇవి బాగా చూపిస్తూ డ్రా చేయాల్సి ఉంటుంది. ఎయిమ్, మెటీరియల్స్, ప్రొసీజర్, కన్క్లూషన్ నీట్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కాంపౌండ్స్ సచ్ యాజ్ ఆల్కహాల్, గ్లూకోజ్ కంటైన్ hydrogen but are not categorized as acids, describe activity to prove it. Acids bases salts లో ఉన్నటువంటి
టాపిక్ క్వశ్చన్, ఇంపార్టెంట్ వన్, డయాగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్డ్ బై క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్? వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో దట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్లో. నెక్స్ట్, షో దట్ యాసిడ్స్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ వెన్ రియాక్ట్ విత్ మెటల్స్. ఇంపార్టెంట్ వన్. సో ఇవి మనకు 8 మార్కుల క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ కావాలి. సో ఇవి నెక్స్ట్ 4 మార్క్స్ ఏమేమి వస్తాయి అనేటువంటిది చూద్దాం. సో డ్రా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. సో బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్, సో కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఇంతవరకు డిస్కస్ చేసినట్టు 8 మార్క్స్, ఇప్పుడు 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్, డ్రా రే డయాగ్రామ్స్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ ఫాలోయింగ్ పొజిషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్. సో అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ 2f2, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ 2f2, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ f2 and 2f2, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ f2, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ f2 అండ్ ఆప్టిక్ సెంటర్. సో ఇవి ప్రతి డయాగ్రామ్ బాగా చూసుకోవాలి. ఆబ్జెక్ట్ పొజిషన్, ఇమేజ్ పొజిషన్ ఎక్కువ ఇది అడుగుతూ ఉంటాడు, చాలా ఇంపార్టెంట్ వన్, ఇది ఎక్కువ అడుగుతూ ఉంటాడు. దీంతోపాటు ఇది చూసుకోండి. తర్వాత బియాండ్ 2f2 ఇది కూడా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ వన్. సో ఈ 4 ఏదైనా తగులుతూ ఉంటుంది ఎగ్జామ్లో, బాగా గమనించండి మీరు. నెక్స్ట్, డ్రా ఏ నీట్ డయాగ్రామ్ షోయింగ్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. యాసిడ్తో పాటు ఒక్కొక్కసారి బేస్ సొల్యూషన్ కూడా అడుగుతాడు. సో యాసిడ్ బదులు ఇక్కడ ఏమడగొచ్చు అంటే బేస్ అని కూడా అడగొచ్చు. సో డ్రా ఏ నీట్ డయాగ్రామ్ షోయింగ్ అ బేస్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ అని అడుగుతాడు. సో అప్పుడు జస్ట్ చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ మనకు మీరు గమనిస్తే యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ అంటే ఇదే డయాగ్రామ్ వేస్తాం. ఇక్కడ గమనిస్తే HCl అనేది కనిపిస్తుంది. సో అక్కడ ఏం రాస్తామంటే డైల్యూట్ HCl బదులు సో డైల్యూట్ NaOH రాస్తాం. బేస్ అన్నప్పుడు డైల్యూట్ NaOH రాస్తాం, యాసిడ్ అన్నప్పుడు HCl రాస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇవి రెండు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, డ్రా ఏ నీడ్ డయాగ్రామ్ షోయింగ్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ n+l ఆఫ్ ఆర్బిటల్స్, లేదంటే డ్రా మాయిలర్ చార్ట్. సో ఎలా అయినా మనకు అడగొచ్చు ఎగ్జామ్లో. సో గుర్తుపెట్టుకోవాలి, n వాల్యూస్, ఇవి l వాల్యూస్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్స్. తర్వాత సో యారో మార్క్స్ గమనించాలి. ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n+l. మాయిలర్ చార్ట్ అని డైరెక్ట్గా అడగచ్చు, లేదంటే ఇలా అయినా అడగచ్చు. డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్, నేమ్ ద పార్ట్స్. డ్రా ఏ DC జనరేటర్. సో ఇవి కూడా ఎలక్ట్రోమాగ్నెటిజంలో మనం చూసుకోవాల్సిన డయాగ్రామ్స్ 3. డ్రా ద నీట్ డయాగ్రామ్ ఆఫ్ AC జనరేటర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫర్నెస్. ఫర్నెస్ అనేటువంటిది ఏంటి అని డిఫైన్ చేసిన తర్వాత డ్రా రివర్బరేటరీ ఫర్నెస్ అండ్ లేబుల్ ఇట్ పార్ట్స్. విచ్ ఫర్నెస్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ రోస్టింగ్కు ఏ ఫర్నెస్ వాడతారు, దాని డయాగ్రామ్ గీయండి. ఎలా అయినా అడగచ్చు. ఫర్నెస్ అంటే సో ఏ ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ వేర్ పైరోకెమికల్ రియాక్షన్ కెన్ బీ క్యారీడ్ ఈజ్ ఫర్నెస్. సో రివర్బరేటరీ ఫర్నెస్లో ఏ రియాక్షన్ జరుగుతుంది అంటే రోస్టింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి సో విచ్ ఫర్నెస్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ రోస్టింగ్ అంటే రివర్బరేటరీ ఫర్నెస్ అని రాస్తే దానికి 1 మార్క్ వస్తుంది. తర్వాత డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, క్వశ్చన్ ఆన్సర్స్ 4 మార్క్స్లో చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ మీరు గమనిస్తే సబ్స్టెన్స్ నేము, స్పెసిఫిక్ హీట్, క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, జౌల్ పర్ కేజీ కెల్విన్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ని బట్టి మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. సో ఏమేం టేబుల్స్ ఉన్నాయి అనేది మీరు గమనించవచ్చు, ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి అనేది కూడా గమనించవచ్చు. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ మెటీరియల్లో ఉంటుంది మీరు. సో ఇవి ఈ స్పెసిఫిక్ హీట్ టేబుల్ కింద ఇచ్చిన క్వశ్చన్స్ మెటీరియల్లో, మీ స్టడీ మెటీరియల్లో క్లాస్ రూమ్లో చెప్పినటువంటి సార్స్ చెప్పినటువంటి టాపిక్స్ ఉంటాయి, అవి చూసి చదవండి. ఈ విధంగా టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు. 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కింద. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. లిక్విడ్ ఆర్ సొల్యూషన్, PQRST అండ్ pH వాల్యూస్.
సో pH వాల్యూస్ ఇచ్చాడు, నేమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఇచ్చాడు. కింద క్వశ్చన్స్ గమనించవచ్చు మీకు. విచ్ సొల్యూషన్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్, విచ్ ఈజ్ స్ట్రాంగ్ బేస్, విచ్ ఈజ్ వీక్ యాసిడ్, విచ్ ఈజ్ న్యూట్రల్, విచ్ సొల్యూషన్ ఈజ్ అ వీక్ బేస్, సో విచ్ టర్న్స్ into pink by adding phenolphthalein, which solution turn into red by adding methyl orange. సో ఇది కూడా మీకు యాసిడ్స్ బేసెస్ సాల్వ్స్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ మీరు మెటీరియల్ మీడియం ఇచ్చాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు, అలాగే మెటీరియల్ మీడియము రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ మెటీరియల్ మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ, మెటీరియల్ మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ. ఇది కూడా మనకు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అటు కర్వ్ అటు ప్లేన్ సర్ఫేసెస్లో వస్తుంది. దీని కింద క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ విధంగా మీకు మెటీరియల్స్లో ఉంటాయి. ఈ టాపిక్ పైన ఖచ్చితంగా టేబుల్స్ ఇచ్చేసి ఆ టేబుల్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేటువంటి టాపిక్ పైన మీరు ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ చాప్టర్స్లలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈజీగా మార్క్స్ వస్తాయి. సో వీటిని వదలొద్దు, ప్రాక్టీస్ పేపర్స్లలో ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీగా మనం ఈ మోడల్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. టేబుల్స్ నుండి ఏవేవి ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ ఆన్సర్తో సహా మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఎలిమెంటు అలాగే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. ఎలిమెంట్ నేమ్స్ ABCD అన్నాడు, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్స్ను బట్టి ఆ టేబుల్ను యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో వస్తుంది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఏమేమైతే ఉన్నాయో వాటిని తప్పక ప్రాక్టీస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Are an element atomic number 5. So what is the name of element? How many electrons are present in L shell? ఈ విధంగా సో అడుగుతారనమాట. క్వశ్చన్ ఇచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో బాగా చూసుకోవాలి ఇవన్నీ. అలాగే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ముందు చెప్పిన క్వశ్చన్స్ పైన. సో వాట్ ఈస్ ద n+l వాల్యూ ఆఫ్ 3p ఆర్బిటాల్? వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎలిమెంట్? అలాగే విచ్ బ్లాక్ ఇట్ బిలాంగ్స్? సో ఇలాంటివన్నీ మీరు గమనించాలి. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. మెటీరియల్ నేమ్ ఇచ్చాడు, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ వాల్యూస్ ఇచ్చాడు. సిల్వర్ నుంచి ఎయిర్ వరకు ఇచ్చాడు. అలాగే ఇక్కడ 1.59 నుంచి 10⁻⁻8 నుంచి 1.30 10⁻6 వరకు వాల్యూస్ ఇచ్చాడు. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో వస్తుంది ఈ టేబుల్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ. సో దాని కింద ఇవి క్వశ్చన్స్ ఉన్నటువంటివి. మీకు మెటీరియల్లో వచ్చేసి ఈ టాపిక్ పైన టేబుల్, దాని కింద క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయాలి. వీటిపైనే ఈ టేబుల్స్ పైన మనకి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ మోడల్లో ఇంకా ఏమేమి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో ఆర్ నేము, ఫార్ములా, అలాగే మెటల్ ప్రజెంట్. ఆర్ నేము, ఫార్ములా, అలాగే దాంట్లో ఉన్న మెటల్స్. సో ఇక్కడ గమనిస్తే కొన్ని ఆర్స్ నేమ్స్ ఇచ్చాడు, వాటి ఫార్ములాస్, దాంట్లో ఉన్నటువంటి మెటల్. ఇది కూడా టెక్స్ట్ బుక్లో మీకు ఉంది. అలాగే మెటీరియల్లో కూడా ఇవి ఉంటాయి. సో వాటి కింద క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు. సో ఆర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే ఆ టేబుల్లో ఉన్నటువంటి ఆర్ నేము, ఫార్ములా, మెటల్ ప్రజెంట్, ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ మనకు 4 మార్క్స్లోనే వచ్చేసి ఇంకా ఏమేమి క్వశ్చన్స్. హౌ డూ యూ అప్రిసియేట్ రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ డ్యూరింగ్ వింటర్ అండ్ సమ్మర్? నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ చిల్లీ outside the shower stall, why do you feel warm after the bath if you stay inside bathroom? ఇది కూడా 2 హీట్ చాప్టర్లోటియే. సో గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. సో వాట్ ఈస్ బేకింగ్ పౌడర్? హౌ డస్ ఇట్ మేక్ ద కేక్ సాఫ్ట్? సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద షైనింగ్ ఆఫ్ డైమండ్? దట్ ఈస్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్. హౌ do you appreciate molecules of atmosphere for blue color of the sky? How do you appreciate the working of ciliary muscles in the eye? So ఇవన్నీ కూడా 4 మార్క్స్ టాపిక్స్.
So why does the sometimes sky appear white in color? So comment on the position of hydrogen in the periodic table. So what is octet rule? How do you appreciate octet rule in explaining the chemical properties of elements? So how can you appreciate role of small fuse in wiring circuits preventing damage various electrical appliances? Fuse యొక్క advantages. So what is thermite process? Mention its applications. So how do you appreciate the role of esters in daily life? Last unit లో వస్తుంది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ డాగ్స్ ప్యాంట్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ evaporation. Your friend is asked to differentiate between evaporation and boiling. What questions do you ask to make him to know the difference between evaporation and boiling? Questions అడిగేటువంటిది 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్? గివ్ 2 examples. Plaster of Paris should be stored in moisture proof container. Explain. Why does a tooth decay start when the pH of mouth is lower than 5.5? Why doesn't distilled water conduct electricity? Frame some questions to know about the formation of mirages. So why is it difficult to shoot fish swimming in water? Take a bright metal ball and make it a black suit in a candle flame. Immerse it in water. How does it appear? సో ఎలా అనేది. నెక్స్ట్ హర్ష టెల్స్ సిద్ధు ద డబల్ కాన్వెక్స్ లెన్స్ బిహేవ్స్ లైక్ కన్వర్జెంట్ లెన్స్, బట్ సిద్ధు knows Harsha's statement is wrong and corrected Harsha by asking some questions. What are those questions asked by Sidhu? What is NLX method? Next, the difference between electron in an atom as the following set of 4 questions. 4 numbers are the given. So which orbital this electron belongs? Write the name of element. So state Pauli's exclusion principle. Pauli's exclusion principle తో పాటు హన్స్ రూలు అలాగే వచ్చేసి హాబౌ రూలు 2 నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ an element X belongs to third period and second group of the, so state the number of electrons, the valency, and what is whether it is metal or non-metal. Next, electronic configuration of elements X, Y, Z are X is 2, Y is 2,6, Z is equals to 2,8,2. Then answer the following questions. వీటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. Next, to predict reason low melting point for covalent compounds when compared with ionic compounds. Chemical bonding chapter lo what is meant by electric shock? Explain how it takes place. Explain overloading of household circuits. Are the headlights of car connected in series or parallel? Why? So are the magnetic lines closed? Explain. Rajkumar said you that magnetic field lines are open and start from north pole of bar magnet and end at south pole. What questions you ask Rajkumar to correct him by saying field lines are closed? So next ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. So which method do you suggest for extraction of metals? Why? For extraction of high reactivity metals? Why? So what is the difference between roasting and calcination? Give examples. Complete the following table. Metal R name, metal R ఫార్ములా ఇచ్చాడు, మెటల్ ఏముండేది రాయమన్నాడు. గివ్ నేమ్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ CHO, CO, COOR, OH. వీటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ నేమ్స్ మన కార్బన్ అండ్ కాంపౌండ్స్లో వస్తాయి. సో వాట్ ఆర్ ద జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్? గివ్ ద నేమ్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ CHO, CO, COOR, OH. పైన వచ్చినటువంటిది ఇది. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. కార్బన్, హైడ్రోకార్బన్ అండ్ ఫార్ములా ఇచ్చాడు, నేమ్స్ రాయాలి. నెక్స్ట్ మనం 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. సో కన్వర్ట్ 30 degrees Celsius into Kelvin scale. State the principle of method of mixture. What is humidity? Why pure acetic acid does not conduct electricity? What is
what it is to be formed when acid or base mixed with water, when chemical substance is used, which chemical substance is used by doctors as a plaster for supporting broken bones, write its chemical formula. So why do stars twinkle? What is the reason for twinkling of stars? Write Snell's law. విచ్ ఫెనామినా డూ యూ అబ్జర్వ్ ఇన్ ద ఫిగర్? సో ఈ ఫిగర్లో వచ్చేసి ఏ ఫెనామినాను సో నువ్వు అబ్జర్వ్ చేస్తావు? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే లైట్ వచ్చేసి ఇన్సిడెంట్ అయ్యి మళ్ళా రివర్స్ సేమ్ మీడియంలోకి వెళ్తూ ఉంది కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. రైట్ ద ఫార్ములా, రైట్ ద లెన్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. అలాగే లెన్స్ మేకర్స్ ఫార్ములా కూడా చూసుకోవాలి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడ్ ఆఫ్ 3 different images. How many of images does it form? Next, in an experiment finding focal length of the lens as shown in the figure, what is the radius of curvature? సో యూవి వాల్యూస్ ఇచ్చాడు, మీరు బాగా గమనిస్తే ఇలాంటప్పుడు ఫోకల్ లెంత్ కనుక్కోవాలన్నా రేడియస్ కనుక్కోవాలన్నా సో సేమ్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఇదే రేడియస్ అవుతుంది, దట్ ఈస్ 30 cm. ఒకవేళ ఫోకల్ లెంత్ కనుక్కోమంటే హాఫ్ ఆఫ్ ద రేడియస్, దట్ ఈస్ 30/2, సో 15 cm. ఇక్కడ రేడియస్ కనుక్కోనంటే ఈక్వల్ వాల్యూస్ ఏవైతే వస్తాయో అదే రేడియస్ అవుతుంది. ఈ విధంగా టేబుల్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్ రైట్ అప్లికేషన్స్ ఆఫ్ లెన్స్ ఇన్ డే టు డే లైఫ్. సో నెక్స్ట్ what is the value of least distance of distinct vision for healthy human being? What is the value of angle of vision for healthy human being? Define dispersion of light. Draw the shape of S orbital. So draw the shapes of any p orbital. So next, which rule is violated in the following electronic configuration? ikkada Hans rule violate avutadi. Next, an element has atomic number 19. వేర్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? ఏ గ్రూపు ఏ పీరియడ్లో వస్తుంది అనేది రాయాల్సి ఉంటుంది. యూజింగ్ పీరియాడిక్ టేబుల్ ప్రిడిక్ట్ ద ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎలిమెంట్ ఎక్స్ ఆఫ్ గ్రూప్ 13 అండ్ అనదర్ ఎలిమెంట్ వై గ్రూప్ ఆఫ్ 16. స్టేట్ ద Mendeleev's periodic law. Name 2 elements that you would expect to have chemical properties similar to magnesium on the బేసిస్ ఆఫ్ యువర్ చాయిస్ అన్నమాట. సో ఏంటంటే వ్యాలెన్సీ సేమ్ ఉన్నటువంటివి కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. మెగ్నీషియం సిమిలర్గా కెమికల్ ప్రాపర్టీస్ ఏమి ఉంటాయంటే సేమ్ వ్యాలెన్సీస్ ఉండాలి. సో అప్పుడు సేమ్ గ్రూప్లో ఉన్నటువంటి కాల్షియం స్ట్రాన్సియం వచ్చేసి సేమ్ గ్రూప్లో ఉంటాయి కాబట్టి వ్యాలెన్సీస్ ఒకటే కాబట్టి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పొచ్చు కెమికల్ ప్రాపర్టీ. నెక్స్ట్, వాట్ ఈస్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్? రిప్రజెంట్ calcium atom using Lewis dot structure. Express 1 kWh in joules. So why do tungsten is used as a filament? What is the resultant resistance of series combination of 4 ohms and 6 ohms? So what is solenoid? So write use of solenoid. So next, to see the figure and magnetic lines are shown in the figure. So in what direction does the current through the wire flow? So what type of magnetic pole is formed at the face that has a flow of current as shown in the figure? Write the names of any 2 ores of iron. So mention, list the 3 metals that are found in the nature in uncombined state. Name the simplest hydrocarbon. Name the simplest ketone and write a molecular formula. Alage, what happens when small piece of sodium is dropped in ethanol, ethyl alcohol or ethanol? So name the acid present in vinegar. So what do we call self-linking property of carbon? So draw the simple figure of soap molecule. So ఇది soap molecule figure. సో ఇవి మనకు కేవలము పాస్ మార్క్స్ కోసం మాత్రమే ఈ క్వశ్చన్స్. అవి 20 నుంచి 25 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 50 రావాలంటే రావు. సో ఇవి మీరు
ప్రిపేర్ కండి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. తర్వాత ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలామందికి చేరుతుంది. సో దట్స్ ఆల్ ద బెస్ట్.